హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా 9వ పాఠ్యాంశమైన భారత భూభాగం గురించి తెలుసుకున్నాం. ఈ భారత భూభాగం 1వ భాగంలోనే 1 నుంచి 4 అధికరణాల గురించి తెలుసుకున్నాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ను, అలాంటి స్వభావమే ఉన్న ఇతర రాష్ట్రాల డిమాండ్ను నెరవేర్చడం అనేది భారత నూతన రాజ్యాంగ రూపకల్పనలోనే అత్యంత క్లిష్టమైన సమస్యల్లో ఒకటి అనే పేర్కొన్నవారు ఎవరు? బిఎన్ రావు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో పార్లమెంటుకు తిరుగులేని అధికారం ఇవ్వడం రాజ్యాంగ సమయస్ఫూర్తికి విరుద్ధమని ఎవరు అభిప్రాయపడినారు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు అల్పసంఖ్యాకుల ప్రయోజనాలను కూడా కాపాడేందుకు ఒక మార్గాన్ని కనుగొనాలని ప్రయత్నం చేసినారని ఎవరు అభిప్రాయపడినారు? గ్రాన్విలే ఆస్టిన్. దేశ సమగ్రతను కాపాడేందుకు నూతన రాజ్యాంగంలో కేంద్రానికి తిరుగులేని అధికారాన్ని కల్పించడమే ఏకైక మార్గం అని ఎవరు పేర్కొన్నారు? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. దేశంలో పెరిగిపోతున్న విచ్ఛిన్నకరణ ధోరణి నుండి కాపాడే విధంగా భారతదేశ నిర్మాణాత్మక ఐక్యతే వాళ్ళ లక్ష్యం. దేశం అన్ని విధాలా బాగుండాలనే వారు ఆకాంక్షించారు అని పేర్కొన్నవారు ఎవరు? నిజలింగప్ప. అన్నిటికంటే ముందుగా రాజ్యాంగ పరిషత్తు పరిష్కరించాల్సిన సమస్య భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అని పేర్కొన్నవారు ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎప్పుడు పనిచేశారు? 1948లో పనిచేశారు. 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై ఎవరి నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ వివిధ ప్రాంతాల వారిని సంతృప్తిపరచలేకపోయింది. ఎస్కే తార్ కమిషన్. జైపూర్ కాంగ్రెస్ సమావేశం మన దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై ఏ కమిటీని ఏర్పాటు చేసింది? జేవీపీ కమిటీ 1948లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం అధికరణాల గురించి తెలుసుకున్నాం. 1వ అధికరణం భారతదేశంలో ఒక రాష్ట్రాల కలయిక, దీనిని యూనియన్ అంటారు. రాష్ట్రాలు, వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు, ఆర్జిత ప్రాంతాల గురించి తెలిపే అధికరణం ఏది? 1వ అధికరణం. రాజ్యాంగంలో సమైక్యకు బదులుగా ఏ పదాన్ని ఉపయోగించారు? యూనియన్ అనే పదాన్ని ఉపయోగించారు. దేశం సమైక్య విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ సమైక్య అనే పదాన్ని ఎక్కడ పేర్కొనలేదు? రాజ్యాంగంలో పేర్కొనలేదు. కెనడాను స్ఫూర్తిగా తీసుకొని ఎవరి సూచనలను అనుసరించి యూనియన్ అను పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు? అంబేద్కర్ సూచనలను తీసుకొని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 1994లో సుప్రీంకోర్టు ఏ కేసులో సమైక్య విధానం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని పేర్కొన్నది? ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. సమస్యను ఆంగ్లంలో ఫెడరేషన్ అంటారు. ఇది ఏ పదవి నుండి ఉద్భవించినది? పోడోస్ అనే పదవి నుంచి ఉద్భవించింది. పోడోస్ అనగా అర్థం ఒప్పందం. ఇప్పుడు మనం 2వ అధికరణం గురించి తెలుసుకుందాం. భారత భూభాగానికి సంబంధించిన విషయాలన్నిటిపై ఎవరు నిర్ణయం చేస్తారు? పార్లమెంట్. భారత భూభాగంపై పార్లమెంటు ఎన్ని రకాల నిర్ణయాలు చేస్తుంది? 2 రకాలు. 1 అంతర్గతం, 2 బహిర్గతం. దేశంలోని అంతర్గతంగా భూభాగాల విషయంలో మార్పులు చేర్పులు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడాన్ని ఏమంటారు? అంతర్గతం అంటారు. మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేయడం, ఇతరుల భూభాగాలను మన దేశంలో విలీనం చేయడాన్ని ఏమంటారు? బహిర్గతం అంటారు. ఏ రాజ్యాంగ సవరణను అనుసరించి బెరూబారీ ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేసినారు మరియు కూచ్ బీహార్ దీవులను భారతదేశంలో విలీనం చేసినారు? 9వ రాజ్యాంగ సవరణ ద్వారా. సిక్కింను ఏ సవరణను అనుసరించి భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది? 36వ రాజ్యాంగ సవరణ. సుప్రీంకోర్టు ఏ కేసులో ఇచ్చిన తీర్పును అనుసరించి భారతదేశం మన భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేసే సందర్భంలో ఇతరుల భూభాగాలను భారతదేశంలో విలీనం చేసేటప్పుడు దేని ద్వారా మాత్రమే మార్పులు చేర్పులు చేయాలి? 1960 బెరూబారీ కేసులో ఇలా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 3వ అధికరణం గురించి తెలుసుకున్నాం. భారత్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం ఎవరిది? పార్లమెంటు.
నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేరు మార్పు, రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం, రాష్ట్రాల భూభాగాల నుండి కొంత భూభాగం వేరు చేయడం, ఒక రాష్ట్రం నుండి వేరే చేసిన భూభాగాన్ని మరొక రాష్ట్రంలో విలీనం చేయడం వంటి విషయాలు ఏ అధికరణంలో ఉంటాయి? 3వ అధికరణంలో ఉంటాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు పార్లమెంటు ఉభయ సభలలో దేనిలో ప్రవేశపెట్టవచ్చు? దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కోరే సందర్భంలో రాష్ట్రపతి నిర్ణీత గడువును విధించవచ్చును లేదా అదే విధంగా గడువును పొడిగించవచ్చును. 5వ రాజ్యాంగ సవరణ ద్వారా. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పార్లమెంటు చేసిన తీర్మానాన్ని ఎవరు తప్పనిసరిగా ఆమోదించాలి? రాష్ట్రపతి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో రాష్ట్రపతి ఎంతకాలంలోగా తన నిర్ణయాన్ని తెలపాలనేది ఎక్కడ పేర్కొనబడలేదు, రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. రాజ్యసభ మరియు లోక్సభ మధ్యన భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు ఏ సమావేశానికి అవకాశం ఉన్నది? సంయుక్త సమావేశం. ఇప్పుడు 4వ అధికరణం గురించి తెలుసుకుందాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు ఎందులో మార్పులు చేయాలి? మొదటి షెడ్యూల్లో మార్పులు చేయాలి. నూతన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మరియు పేర్లు మార్చినప్పుడు ఏ షెడ్యూల్లో తప్పనిసరిగా సవరణ చేయాలి? 4వ షెడ్యూల్. భారతదేశ స్వాతంత్రం నాటికి మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని చీఫ్ కమిషనరేట్లు కలవు? 11 రాష్ట్రాలు, 4 చీఫ్ కమిషనరేట్లు కలవు. భారతదేశంలో ఎన్ని సంస్థానాలు కలుపుతూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది? 554 సంస్థానాలు. మన దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషా ప్రాతిపదికపైన జరగాలని ఏ శతాబ్దంలో ఒక ప్రధానమైన డిమాండ్ కలదు? 20వ శతాబ్దం. ఎవరి నివేదికను అనుసరించి 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను 2గా విభజించారు? రాబర్ట్ రిస్లే నివేదిక ప్రకారం. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఏది? వందే మాతరం ఉద్యమం. 1911లో లార్డ్ హర్జింగ్టన్ బెంగాల్ విభజన రద్దు చేస్తూ ఈ అంశం మన దేశంలో ఏ ప్రాతిపదికకు దారితీస్తుంది? ఒకే భాష ఒకే రాష్ట్రం ప్రాతిపదికకు దారితీస్తుంది. 1913లో ఎక్కడ జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేసింది? బాపట్లలో జరిగిన సమావేశంలో. 1921లో భారతీయ కాంగ్రెస్ కమిటీలను భాషా ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని ఎవరు సూచించారు? మహాత్మా గాంధీ. 1928లో ఏ నివేదిక కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థిస్తూ తీర్మానం చేసింది? నెహ్రూ నివేదిక. 1930లో ఎవరి నివేదిక ద్వారా సింధు, ఒరిస్సా రాష్ట్రాలను భాషా ప్రాతిపదిక ఏర్పాటు చేయాలని సూచించింది? సైమన్ కమిషన్. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా ఏ 2 రాష్ట్రాలు 1937లో ఏర్పాటు చేశారు? పంజాబ్, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. 1931లో గాంధీజీ లండన్లో జరిగిన 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్గా ప్రస్తావించాలని ఎవరు ప్రతిపాదించారు? భోగరాజు పట్టాభి సీతారామయ్య. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ప్రకటించిన కమిటీ ఏది? ఎస్కే తార్ కమిషన్. ఎస్కే తార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పరిచి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించాలని కోరిన వ్యక్తి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఎస్కే తార్ నేతృత్వంలో ఏర్పాటైన ఎస్కే తార్ కమిటీలో సభ్యులుగా ఎవరున్నారు? పన్నాలాల్ మరియు జగత్ నారాయణ లాల్ సభ్యులుగా ఉన్నారు. 1948 డిసెంబర్లో జైపూర్ కాంగ్రెస్ సమావేశం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై ఏ సభ్యులతో కమిటీని ఏర్పరిచినారు? జేవీపీ కమిటీతో ఏర్పరిచినారు. కమిటీలోని సభ్యులు నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్యతో కలిపి జేవీపీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి తెలుసుకున్నాం. 1951 ఆగస్టు 15న ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకై ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన వారు ఎవరు? గొల్లపూడి సీతారామ శాస్త్రి. గొల్లపూడి సీతారామ శాస్త్రి నిరాహార దీక్షను 35వ రోజున ఎవరో హామీ కొరకు దీక్షను విరమించారు? ఆచార్య వినోబాబావే కొరకు దీక్షను విరమించారు. మద్రాసులోని బొలుసు సాంబశివరావు మూర్తి గృహంలో శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎప్పుడు నిరాహార దీక్ష ప్రారంభించారు? 1952 అక్టోబర్ 19.
పొట్టి శ్రీరాముల మరణం ఎప్పుడు జరిగింది? 1952 డిసెంబర్ 15. ఎవరి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విధి విధానాలను సూచించింది? కైలాస్నాథ్ వాంచు కమిటీ విధి విధానాలు సూచించింది. ఎవరి సూచనలను అనుసరించి బళ్ళారిని మైసూరులో విలీనం చేశారు? ఎస్ఎన్ మిశ్రా కమిటీ సూచనల మేరకు. 11 జిల్లాలతో కూడిన ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటును ఎప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగింది? 1953 అక్టోబర్ 1. స్వతంత్ర అనంతరం భాషా ప్రాతిపదికపై ఏర్పాటు మొదటి రాష్ట్రం ఏది? ఆంధ్ర రాష్ట్రం. 1937లో జరిగిన ఏ ఒప్పందం కుదుర్చుకున్న విషయాలను అనుసరించి రాష్ట్రం ఏర్పాటు చేశారు? శ్రీబాగ్ ఒప్పందం. ఎవరి సూచనల ప్రకారం కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టులో ఏర్పాటు జరిగింది? టంగుటూరి ప్రకాశం సూచనల మేరకు. ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నర్ ఎవరు? సీఎం త్రివేది. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి. 1954లో గుంటూరులో ఏర్పాటు చేసిన హైకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ కోకా సుబ్బారావు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు? కోకా సుబ్బారావు. నెహ్రూ ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎప్పుడు నియమించడం జరిగింది? 1953 డిసెంబర్ 22. ఫజిల్ అలీ కమిషన్కు మరొక పేరేమిటి? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ చైర్మన్, సభ్యులు ఎవరు? చైర్మన్ ఫజిల్ అలీ. సభ్యులు సర్దార్ కెఎం పనిక్కర్. 2 పండిట్ హృదయనాథ్ కుంజురు. ఫజిల్ అలీ కమిషన్ ఏ నినాదాన్ని ఈ కమిటీకి వ్యతిరేకించింది? ఒకే భాష ఒకే రాష్ట్రం. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదిస్తూ ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది? 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 7వ భాగాన్ని తొలగించారు? 7వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు గురించి తెలుసుకున్నాం. హైదరాబాదు సంస్థానాన్ని నైజాం నవాబు అయిన ఎవరు పాకిస్తాన్లో విలీనం చేస్తామని లేదా స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1946 నుంచి 1951 మధ్యలో కమ్యూనిస్టుల నేతృత్వంలో ఏ పోరాటం జరిగింది? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. భారత ప్రభుత్వం ఏ పేరుతో హైదరాబాద్పై సైనిక చర్యను నిర్వహించింది? ఆపరేషన్ ఫోలో పేరుతో నిర్వహించింది. హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో ఎప్పుడు విలీనం చేశారు? 1948 సెప్టెంబర్ 17. హైదరాబాద్ మన దేశంలో విలీనం చెందినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్గా వ్యవహరించిన వారు ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1949 నుండి 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగే వరకు హైదరాబాద్ పాలకుడిగా ఎవరు వ్యవహరించారు? ఎంకే వెల్లోడి. 1952లో మొదటి సాధారణ ఎన్నికల అనంతరం హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారు ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. తెలుగు భాష మాట్లాడే వారందరినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో 1949లో ఎవరి నేతృత్వంలో విశాలాంధ్ర సంస్థను స్థాపించారు? అయ్యదేవర కాళేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుపై 1956లో ఢిల్లీలో ఏ ఒప్పందం కుదిరింది? పెద్ద మనుషుల ఒప్పందం. ఢిల్లీలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలకు చెందిన 8 మంది నాయకులు పెద్ద మనుషుల ఒప్పందంలో ఎప్పుడు సంతకాలు చేశారు? 1956 ఫిబ్రవరి 20. పెద్ద మనుషుల ఒప్పందం అనుసరించి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరించింది? 1956 నవంబర్ 1. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? సీఎం త్రివేది. ఆంధ్రప్రదేశ్ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ కోకా సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ మొదటి స్పీకర్ ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. కేంద్ర హోంశాఖ ఎవరి అధ్యక్షతన 4 సభ్యులతో 2010 ఫిబ్రవరి 3న ఏ కమిటీని ఏర్పాటు చేసింది? శ్రీకృష్ణ కమిటీ.
శ్రీకృష్ణ కమిటీ తన 461 పేజీలతో కూడిన నివేదికను ఎప్పుడు కేంద్ర మంత్రికి సమర్పించింది? 2010 డిసెంబర్ 30. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఎన్ని సిఫార్సులు చేసింది? 6 సిఫార్సులు. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు. ప్రస్తుతం మన దేశంలో గల కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 2019 డిసెంబర్లో భారత పార్లమెంటు చట్టం చేసి ఏ రెండింటినీ కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసినది. డయ్యూ డామన్ మరియు దాద్రా నగర్ హవేలీని కలిపి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది. ఇప్పుడు మనం ప్రాంతీయ మండలాల గురించి తెలుసుకున్నాం. 1956లో ఎవరి సూచనలను అనుసరించి ప్రాంతీయ మండలాలు ఏర్పడ్డాయి? ఫజల్ అలీ కమిషన్. ప్రాంతీయ మండలాలను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా. చట్టబద్ధ సంస్థలైన ప్రాంతీయ మండలాలు ఏ విధంగా పనిచేస్తాయి? సలహా మండలాలుగా పనిచేస్తాయి. 1956లో ఏర్పడిన ప్రాంతీయ మండలాల సంఖ్య ఎంత? 5 ప్రాంతీయ మండలాలు. ప్రస్తుతం 6 ప్రాంతీయ మండలాలుగా ఉన్నాయి. 1971లో ఈశాన్య రాష్ట్ర మండలాన్ని ఏర్పాటు చేయగా ఎప్పటి నుంచి పనిచేస్తుంది? 1972 నుంచి పనిచేస్తుంది. ప్రాంతీయ మండలి సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశం కావాలి? 2 సార్లు. ప్రాంతీయ మండల సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రాంతీయ మండలానికి చెందిన ఎవరు దీనిలో సభ్యులుగా ఉంటారు? రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత పాలకులు. ఈశాన్య రాష్ట్రాల మండలి కేంద్ర ఎవరు వైస్ చైర్మన్గా పనిచేస్తారు? అస్సాం గవర్నర్. ప్రాంతీయ మండలాలలోని ముఖ్యమంత్రులు వరుస క్రమంలో ఏ పదవి బాధ్యతలు వ్యవహరిస్తారు? ఉపాధ్యక్ష పదవిని చేపడతారు. 2022 నుండి షిల్లాంగ్లో సర్క్యూట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందువలన షిల్లాంగ్ ఏ విధంగా భావిస్తారు? కేంద్రంగా భావిస్తారు. 2001లో ఏర్పాటైన దీని ఆధారంగా ప్రాంతీయ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టేరియన్ రీజియన్. 2004లో కేంద్ర మంత్రిమండలిలో దేనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినారు? డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్కు ఏర్పాటు చేసినారు. ఈశాన్య రాష్ట్రాల మండలి శాఖ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రిలీజ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.